చాలా మంది బ్రౌజర్లోనే పెట్టేస్తారు ఎస్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్ అని. ఎస్ అవును. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది సార్? స్పాట్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఎలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే కంపెనీ ఏంటి అసలు ఇంతకుముందు ఎలా సర్వ్ చేసింది అది ఏదో విధంగా మనకు తెలుస్తూనే ఉంటుంది ఆన్లైన్లో కానీ, లేదంటే కంపెనీ తెలిసిన వాళ్ళు కానీ. తెలుసుకునే తర్వాత మాత్రమే చేయమంటాను నేను. ఎందుకంటే ఇంత ముందు వాళ్ళు మన ఇబ్బంది పడ్డారు అంటే 100% వద్దనే చెప్తాను. చాలా నెలలు కానీ స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇవాళ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, దీనికి సేల్ డీడ్ వీళ్ళు రాసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఒక 1 or 2 days టైం పడుతుంది. స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ అనేది ఒక్కొక్కసారి ఈ రోజు దొరుకుతుంది, లేదా రేపు దొరుకుతుంది. 1 week టైం, ఇది ఇంచుమించు 1 weekలో ఏదో రోజు టైం. సో 1 week లేదా 10 days లేదా 15 daysని స్పాట్ రిజిస్ట్రేషన్ అనొచ్చు. ఎందుకు అంటే ఈ ప్రాసెస్లో సేల్ డీడ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కంప్లీట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ఏరియాస్లో స్లాట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అది స్పాట్ రిజిస్ట్రేషన్ అనొచ్చు. కానీ 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంటే 100% వీళ్ళకి టెన్షన్ పెరుగుతుంది, కంపెనీ మీద భయం పడుతుంది. సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే 100% బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎలా ఇస్తున్నారు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అంటే తక్కువగా వస్తుందని కొనేస్తారు, బట్ కాకపోతే 1.5 year తర్వాత అది పూర్తిగా చెట్లు పెరిగిపోయి వీళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, వీళ్ళకి మైల్ స్టోన్ ఎక్కడ, వీళ్ళ స్టోన్ ఎక్కడ ఉందో తెలియదు. దెన్ అప్పుడు ఏమవుతుందంటే పక్క వాళ్ళు వీళ్ళు అంటే కంపెనీ ఉంటుందా వెళ్ళిపోతుందో మనకు తెలియదు. సో కంపెనీ ఒక అట్లీస్ట్ 5 years లేదా మోర్ దెన్ 5 years ఇచ్చే కంపెనీలు మాత్రం కలిసి చేసుకోవాలి. కంపెనీ అనేది ఎన్ని ఇయర్స్ వరకు మనకు మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటారు? 5 years ఇచ్చే కంపెనీలు బెస్ట్ అండి. నేను సజెస్ట్ చేసే అన్ని కూడా 10 years ఇస్తాయి. నేను ఏదైతే ప్రాజెక్ట్స్ కస్టమర్ సజెస్ట్ చేస్తాను మినిమం 10 years కంప్లీట్గా ఇచ్చే వాటిని మాత్రమే సజెస్ట్ చేస్తాను. బట్ 5 years ఈజ్ ఆల్సో గుడ్. ఒక 5 years వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తున్నారు అంటే నైస్ అండి, అది కూడా మంచిది. ఎందుకంటే మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి అంటే అది కూడా తెలుసుకోవాలి. ప్లాట్ క్లీనింగ్ రావాలి, స్టోన్స్ ఏమన్నా వాళ్ళ బౌండరీ స్టోన్స్ ఏమన్నా పోతే వాళ్ళు క్లీన్గా చేసి ఉండాలి, రోడ్లు కానీ అలాంటివి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దాన్ని చేసి ఉండాలి. ఒకవేళ 10 years మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పైప్ లైన్స్ అయ్యి అలాంటివి వేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే అదొకటి మంచిది అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్నారని వాళ్ళు అక్కడే కొంటాం, లేదంటే ఎవరో బాబాయ్ చెప్పాడని చెప్పేసి అక్కడ కొంటాం. దీనివల్ల ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. నేనేమంటానంటే ఇది బేసిక్ అందరికీ తెలిసిందే. ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యలో ఉన్నాయి అయితే ఇప్పుడు బెస్ట్. ఓకే, ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్నాయి ఏదైనా మీకే తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల విలేజ్ కనెక్టివిటీ ఉందా లేదా తెలుసుకోవాలి, పక్కన ఉన్నటువంటి ఏరియాస్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇవి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడద్దు. అంటే వేరే వాళ్ళకి అది నచ్చవచ్చు, కానీ అక్కడ తను ఉంటాడని కాన్ఫిడెన్స్తో మీరు చేస్తానికి ఇది మన హౌసెస్ కాదు కదా, పక్కనే ఉంటామనుకోవడానికి. రేపు పొద్దున్న అది ల్యాండ్ డిఫరెంట్ రేట్లో చేంజ్ అవుతూ ఉంటుంది, ఆయనకు అమ్మాల్సిన అవసరం రావచ్చు రాకపోవచ్చు. బట్ ఆయనకంటే ముందు మీకు అవసరం వచ్చినప్పుడు ఆయన అయితే సపోర్ట్ చేయలేడు కదా. సో అదే ఇల్లు అనుకోండి, పక్కన ఉంటాం కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎనలిస్ట్ని తెలుసుకోవడం కానీ, తెలిసిన పర్సన్స్ కనుక్కోవడం కానీ, ఇలాంటి విషయాలు ఎవరో ఫ్రెండ్ పెట్టారని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పే. అది అంటే 90% మంది 90 వరకు ఏంటంటే తక్కువ రేటు ఉందని తీసేసుకోవడం వల్ల కానీ, అంటే సరైన అవగాహన లేకుండా తీసేసుకోవడం వల్ల కానీ, రోడ్ యాక్సెస్ లేకుండా తీసేసుకోవడం వల్ల కానీ రావాల్సిన అప్రిషియేషన్ రావట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే రావాల్సిన అప్రిషియేషన్ రాకపోగా పెట్టింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది.